వెంకటలక్ష్మి, విన్నావుగా స్టోరీ? ఇప్పుడేం చేస్తావు? ఇక్కడే ఉంటాను. చేస్తావా కాపురం? డే అండ్ నైట్. కంటావా బిడ్డని? బిడ్డని కాదు, బిడ్డలని. చాలా డిఫరెన్స్లు వస్తాయి. డిఫరెన్స్లు వస్తే పర్వాలేదు, తేడాలు రాకుండా చూసుకో. వస్తా. ఆగో, నా పిల్లల్ని ఆడించడానికి ఆయాగా పనికొస్తావు. ఇక్కడే పడుండు. ఏయ్ సెకండు, ముసల్ది తెగ తొందరపడిపోతోంది. ఈ రాత్రికే తోసేస్తుంది గదిలోకి. అక్కడ తెలుస్తుంది నీ బాగోతం. చూద్దాం. నేను భయపడాల్సింది నువ్వు భయపడతావేంటమ్మా? డిఫరెన్స్లు వస్తాయేమో. అది సుప్పనాతి సూర్పణకే చూస్తుందేమో. చూడండి, దాని కళ్ళంత మంచివి కాదు. చూడు, మొదటి పెళ్ళ జ్ఞాపకం వచ్చి కొంచెం అటో ఇటో అవుతాడేమో. అసలు దాని సంగతే గుర్తుకు రాకుండా చేయాలి. వెళ్ళి వెళ్ళి. అదిగో, తొలి రాత్రి, తొలి సూలు రాత్రి కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలీదమ్మా. అసలు తేడా ఏ రాకుండా నేను చూస్తాగా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. పోవే. పాలు నువ్వు తాగు. మీరు తాకపోతే నాకు వద్దు. బెల్లం జిలేబీ భలేగుంది, తింటారా? మన జిల్లాలో మల్లెపూలు భలే స్మెల్ ఇస్తాయి. ఏంటి కావాలన్నారు? నేనేం అడగలేదు. ఏదో అడిగారు అనుకున్నానులేండి. నేను టీవీ పెట్టుకుంటే మీకు ఇబ్బందా? లేదు, కానీ అది పనిచేయడం లేదు. కనెక్షన్ పోయింది. ఈ గదిలో కనెక్షన్లన్నీ అలాగే ఉన్నాయి, ఏది పని చేయడం లేదు. దేని గురించి నువ్వు మాట్లాడుతుంది? కనెక్షన్ల గురించి. చూడండి, ఫ్యాన్ కూడా తిరగడం లేదు. దాని కనెక్షన్ బాగానే ఉంది, స్విచ్ వేస్తే తిరుగుతుంది. స్విచ్ చేస్తే ఫ్యాన్ బాగానే తిరుగుతుంది. శ్రీరామచంద్ర భద్రాచలంలో ఉంటాడు. మనల్ని కలిపింది ఆయనే కదా, అందుకని ఒకసారి తలుచుకుంటున్నా. మీరు రాత్రిపూట కూడా పుస్తకం చదువుతారా? పుస్తకం చదవంతే నాకు నిద్ర పట్టదు. చదవడం అవగానే ఏం చేస్తారు? నిద్రపోతాను. చదవడానికి నిద్రపోవడానికి మధ్య చేయడానికి ఏమీ లేదా? ఏమీ లేదు. సీతమ్మ తల్లి ఆవిడ భద్రాచలంలోనే ఉంటుంది. ఏమండి, నాకు ఇక్కడ బాగుండలేదు, మంచం మీదకొచ్చి పడుకోవచ్చా? పడుకోవచ్చు. మరి పరుపు చాప అక్కడే ఉంచు. ఏ? నువ్వు మంచం మీద పడుకుంటే నేను అక్కడ పడుకోవాలిగా. మీ దగ్గర ఇంకో పుస్తకం ఉందా? దేనికి? నేను కూడా చదువుతూ నిద్రపోవడం అలవాటు చేసుకుంటాను. మంచిది. రాత్రి ఏదో జరిగిపోయిందని ముసలి తెగ మురిసిపోతోంది. నాటకాలు ఆడటానికి కూడా నాలెడ్జ్ కావాలే పిచ్చి వెంకటలక్ష్మి. పూలు నలిపావు, బాగానే ఉంది. జుట్టు చెరిపావు, బాగానే ఉంది. చీర బాగానే నలిపావు, మరి చాప అలాగే వదిలేసావేమే? అది రాత్రి జరిగిన శోభనం.
ఉసే వెంకటలక్ష్మి, ఎప్పుడు భక్తి ఒక్కటే చాలదు, అప్పుడప్పుడు అందమైన దృశ్యాలు కూడా చూస్తుండాలి. అటు చూడు, ఆ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. ఏ వెంకటలక్ష్మి, ఇందాక అక్కడ చూసావే బొమ్మలు, అలాంటి బొమ్మల పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? వెళ్ళి ఒకటి కొనుక్కురా. అయ్యో నేనను, నువ్వు వెళ్ళి కొనుక్కురా. హే? అయ్యో నేనను. నేనా? అమ్మా, మీరు నా షాపులో అడుగు పెట్టారు. నా జన్మ ధన్యమైందమ్మా. మీకు ఏ పుస్తకం కావాలి? రామాయణం కావాలా? అదిగో ఆ లోపల ఉన్న పుస్తకం పేరేంటి? అది తీసురా. అమ్మా, ఆ, ఇది స్త్రీల వ్రతకథలు, తీసుకోండి. ఇది మా దగ్గర ఉంది. అమ్మగారు, దొంగతనం చేయడానికి నా షాపే దొరికిందా తల్లి? ఆ, ఆ, దొంగతనం ఏమిటయ్యా? అదే చంకలో పుస్తకం. తీసుకున్నా మర్చిపోయా. అవును, దీని ఖరీదెంత? 50 రూపాయలు. 50 రూపాయలు ఏమిటయ్యా? ఇదిగో 100 రూపాయలు ఉంచుకో, ఏమనుకోకు. ఆ, ఒరేయ్ వీరరాఘవరెడ్డి, హ, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా! ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గరిపించే రాజసం ఉంది. ఇక్కడే మీ అందరినీ తెగ నరక